తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ప్రకటించిన అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఈ పథకం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయుత పథకాల కొరకు ముందుగా ఒకే ఫామ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తుదారుని యొక్క వివరాలు అంటే దరఖాస్తుదారుని యొక్క పేరు అంటే అప్లికేషన్ నేమ్, ఇంటి యజమాని, ఆ తర్వాత స్త్రీయా పురుషుడా ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేర్లు, ఇంటి ఓనర్ హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు, ఇతరులు అయితే ఇతరులు, ఆ తర్వాత క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసా లేకపోతే ఇతరుల ఏది ఉంటే దాన్ని టిక్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తుదారుని యొక్క పుట్టిన తేదీ అంటే అప్లికేషన్ యొక్క పుట్టిన తేదీ, అతడే వ్యక్తి యొక్క ఆధార్ నంబరు, ఆ తర్వాత రేషన్ కార్డ్ నంబరు, కంపల్సరీగా మీ దగ్గర వైట్ రేషన్ కార్డ్ ఉంటేనే దీనికి అర్హులు అన్నమాట. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నంబర్, మీరు ఏం పని చేస్తుంటారో ఆ పని అంటే వృత్తి అంటే పని, వర్క్, హౌస్ వైఫా లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారా లేకపోతే ఎక్కడైనా కూలి పని చేస్తున్నారా అనేది నింపాలి. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు క్రమ సంఖ్యతో పాటు సీరియల్గా రాయాలన్నమాట. వాళ్ళ పేరు, దరఖాస్తు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోనే సంబంధం ఏంటిది, మేలా ఫీమేలా, లింగం అంటే స్త్రీ పురుషుడు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్. ఇక్కడ దరఖాస్తుదారుడు ఒకవేళ హస్బెండ్ అయి ఉంటే ఫస్ట్ నేమ్ భార్యది రాయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఉంటున్న ప్రజెంట్ అడ్రస్, చిరునామా దగ్గర మీరు ఉంటున్న ప్రజెంట్ అడ్రస్ ఎక్కడో అయితే ఉంటున్నారో, ఎందుకంటే వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట. అక్కడ మీ ఇంటి నంబరు, వీధి అంటే ఏ ఏరియాలో ఉంటున్నారు, గ్రామం ఏ గ్రామంలో ఉంటున్నారు, మున్సిపాలిటీ అర్బనా గ్రామంలో ఉంటున్నారో అది, అదేవిధంగా వార్డ్ నంబరు, అదేవిధంగా మండలం, జిల్లా ఏ జిల్లాకు చెందిన వాళ్ళున్నా ఆ జిల్లా పేరు రాస్తే సరిపోతుంది. అభయహస్తంలోని గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి ఇంకా ఏమేం పథకాలు ఉన్నాయో వాటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం కావాలా మీకు అంటే దాన్ని టిక్ చేయాలి. 500 గ్యాస్ సిలిండర్ 500కే కావాలంటే దాన్ని కూడా టిక్ చేయాల్సి. టిక్ చేసిన తర్వాత గ్యాస్ కనెక్షన్ నంబర్, మీ దగ్గర ఉన్న బుక్లో గ్యాస్ కనెక్షన్ నంబర్ ఉంటుంది, అది రాయండి. ఆ తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఏ ఏజెన్సీ ఉన్నది, ఇండియనా లేకపోతే హెచ్పియా, అది కంపెనీ పేరు రాయండి. సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు మీరు ఉపయోగిస్తారు అనేది సంఖ్య రాయాలి. అప్రాక్సిమేట్లీ 10 అంటే 10 రాయండి, 6 అంటే 6 రాయండి, ఎంత యూజ్ చేస్తున్నారో అంత. ఆ తర్వాత పథకం వచ్చేసి రైతు భరోసా పథకం. దీని కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అంటే ఇప్పుడు మీ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అంటే రైతు అని కొట్టండి. లేదు మీరు ఎవరిదైనా ల్యాండ్ని లీజ్కి తీసుకొని చేస్తున్నారంటే కౌలు రైతు కింద టిక్ చేసి చేయండి. దానికి సంబంధించిన పట్టేదారు పాస్ పుస్తకం నంబర్ రాయాలి. అండ్ సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబర్తో పాటు ఎన్ని విస్తీర్ణం ఎంత ఉంది అనేది. వ్యవసాయ కూలీకి ఏటా 12,000. ఎవరైతే ఉపాధి హామీ కార్డ్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని టిక్ చేయండి. ఆ కార్డ్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇండ్లు లేవో ఇంద్రమ్మ ఇండ్లు పథకం ఒకటి ఉంది. ఇల్లు లేని వారికి, అర్హులైన వారి కుటుంబానికి అంటే మీ దగ్గర భూమి ఉంటే ఇంటి నిర్మాణం ఆర్థిక సహాయం కోసం టిక్ చేయవచ్చు. లేదా ఈ ఇంద్రమ్మ ఇండ్లు యాక్చువల్గా ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేని వారికి లేదా స్థలం ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలము, అమరవీరుల కుటుంబం ఉంటే టిక్ చేయాలి. అమరవీరులు ఎవరు అమరులైనారో వాళ్ళ పేరు, అమరులైన సంవత్సరము ఇది మెన్షన్. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం అమరవీరుల కుటుంబం ఉన్నది అంటే టిక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే అమరులైనరో వాళ్ళ పేరు, వాళ్ళు ఏ సంవత్సరంలో అమరులైనారు అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇయర్ రాయాలన్నమాట. ఎఫ్ఐఆర్ నంబరు మరియు వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా
అవును అయితే రైట్ మార్క్ చేయండి, లేదు అంటే కాదు అనే దాని మీద రైట్ మార్క్ చేయండి. అయినో అని అవును అని టిక్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీని ఎఫ్ఐఆర్ నంబరు మరియు ఏ సంవత్సరంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో అది రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది. జైలు పేరు, స్థలము, శిక్ష అనే సంబంధిత వివరాలు, శిక్ష ఎన్ని కాలం పడిన వరకు ఉంది రాయాలి. తర్వాత గృహజ్యోతి పథకం. ఈ పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఉంటుంది. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత, మీరు ఎన్ని యూనిట్లు విద్యుత్ని ఉపయోగిస్తున్నాం అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారు, 100 యూనిటా, 100 to 200 యూనిట్సా, 200 దానిపైన. అదేవిధంగా గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, ఇక్కడ మీ యొక్క మీటర్ కనెక్షన్ యొక్క నంబర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం. ఈ చేయూత పథకం కింద నెలకు 4,000 వృద్ధులకు, ఇతరులకు ఉంటుంది మరియు పెన్షను 6,000 వికలాంగులకు ఉంటుంది. సో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దీనికి దరఖాస్తు స్పెషల్గా చేయనవసరం లేదు. ఇక ఎవరికైతే రావడం లేదో వాళ్ళు మాత్రమే దీన్ని ఫిలప్ చేయండి. దీంట్లో చూడండి, మీకు దివ్యాంగులై ఉంటే అంటే హ్యాండిక్యాప్స్ అయి ఉంటే దాన్ని టిక్ చేసి మీ సదారం సర్టిఫికేట్ నెంబర్ రాయాలి. ఒకవేళ దివ్యాంగులు లేరు, ఫ్యామిలీలో వేరే వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా అయితే ఇతరులు అనే కాలంలో వృద్ధాప్య పెన్షన్ కావాలి అంటే దాన్ని టిక్ చేయండి. వితంతు అంటే దాన్ని టిక్ చేయండి, అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు. గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు అయితే డయాలసిస్ బాధితులను టిక్ చేయండి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే దాన్ని టిక్ చేయండి. లేదా బీడీ కార్మికులు జీవనభృతి కోసం కావాలంటే దాన్ని, ఫైలేరియా బాధితులు అంటే దాన్ని, ఒంటరి మహిళ జీవనభృతిగా అంటే ఆ బాక్స్లో టిక్ చేయండి. బీడీ టేకేదార్ జీవనభృతి కోసం కింది లాస్ట్ బాక్స్లో టిక్. మీకు ఎలాంటి పెన్షన్ మీ ఇంటి వాళ్ళకి కావాలో అదే బాక్స్లో మాత్రమే టిక్ చేయండి. ఈ అప్లికేషన్తో పాటు మీరు జతపరచాల్సిన పత్రాలు ఏమిటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి ఒక్కరిది, ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తుండ్రో వాళ్ళందరివి, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్, దాంట్లో ఆల్రెడీ పేర్లు ఉంటాయి కాబట్టి దానికి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నానని మీరు ఇక్కడ మీ వేలి ముద్ర కానీ సంతకం కానీ చేసి పైన సంతకం చేసి కింద మీ పేరు, ఏ తేదీ సబ్మిట్ చేస్తున్నారో ఆ తేదీ రాసి ఇవ్వాల్సింది. మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు మీ అప్లికేషన్ని తీసుకొని మీకు ఈ విధంగా ఒక రసీదుని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీరు ఎవరికి ఇచ్చారనేది ఆ అధికారి పేరు, అతని యొక్క డిజిగ్నేషన్, వాళ్ళు స్టాంప్ వేసి మనకి ఇస్తారు. ఇది ఫ్యూచర్లో మనకి ఉపయోగం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి.